హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం కార్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కార్స్ అంటే క్రాస్ ఆరిజిన్ రీసోర్స్ షేరింగ్ అంటాం. సో బిఫోర్ కార్స్కి వెళ్లే ముందు మనం సేమ్ ఆరిజిన్ పాలసీ అంటే ఏంటి అనేది చూద్దాం. బ్రౌజర్తో మనం ఎలా వర్క్ చేస్తాం ఏంటి అనేది. సో ది సేమ్ ఆరిజిన్ పాలసీ ఈజ్ ఎ సెక్యూరిటీ ఫీచర్ ఇంప్లిమెంటెడ్ బై వెబ్ బ్రౌజర్ టు రిస్ట్రిక్ట్ వెబ్ పేజెస్ ఫ్రమ్ మేకింగ్ రిక్వెస్ట్ టు ఏ డొమైన్ డిఫరెంట్ ఫ్రమ్ ది వన్ దట్ ది సర్వర్ ది వెబ్ పేజ్. సో దట్ మీన్స్ ఏంటంటే లైక్ మనం ఒక డొమైన్ నుంచి ఇంకొక డొమైన్ అంటే ఒక డొమైన్ లో ఉన్న వెబ్ పేజ్ నుంచి ఇంకొక డొమైన్ లో ఉన్న వెబ్ పేజ్ త్రూ వెబ్ బ్రౌజర్ ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం నార్మల్ గా. సో ఇలాంటి కేసులో ఏంటంటే లైక్ సేమ్ ఆరిజిన్ అంటే సేమ్ డొమైన్ లోనే మనం ఒక వెబ్ బ్రౌజర్ ద్వారా ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్ కి మనము లైక్ ఇంకొక వెబ్ పేజ్ ని మనం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ ఫీచర్ అంటాం. లైక్ ఇది సేమ్ ఆరిజిన్ పాలసీ అంటాం. అంటే సేమ్ డొమైన్ మీద ఉన్న వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్ లోకి ఇంకొక వెబ్ పేజ్ మనం యాక్సెస్ చేసుకోవటం. సో దీన్ని మనం సేమ్ ఆరిజిన్ పాలసీ అంటాం. ఇట్స్ ఎ సెక్యూరిటీ ఫీచర్. సో దిస్ పాలసీ ఎన్ష్యూర్ దట్ ది వెబ్ పేజ్ కెన్ ఓన్లీ మేక్ రిక్వెస్ట్ టు ఎనదర్ URL ఇఫ్ ది ఆరిజిన్ దట్ మీన్స్ సేమ్ సేమ్ ఆరిజిన్ అంటాం. సో దట్ మీన్స్ సేమ్ డొమైన్ లో ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి వెళ్తాం. సో దట్ మీన్స్ ఏంటంటే డొమైన్ ఇక్కడ దేని మీద డిపెండ్ అయ్యి మనం చూస్తామంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రోటోకాల్, అలాగే డొమైన్ అండ్ పోర్ట్ అడ్రస్, పోర్ట్ నంబర్, సారీ ఓకే, పోర్ట్ నంబర్. సో ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యి మనం ఆరిజిన్ అంటే ఆ యూఆర్ఎల్ ని మనం ఈ ప్రోటోకాల్, డొమైన్ అండ్ పోర్ట్ ఏదైతే ఉంటుందో పోర్ట్ నంబర్, సో దాన్ని అంటే సేమ్ డొమైన్ లో లైక్ ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్ మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. సో దీన్ని మనం సేమ్ ఆరిజిన్ పాలసీ అంటాం. రైట్. సో ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఒకసారి చూడండి. సపోజ్ నాకు ఇక్కడ హెచ్టిటిపిఎస్ అండ్ అలాగే example.com అనే డొమైన్ ఉందనుకోండి. అలాగే లైక్ సమ్ కేసెస్ లైక్ ఇక్కడ పోర్ట్ నెంబర్ వస్తుంది లైక్ 7126 అలా. సో ఇది పోర్ట్ నెంబర్ అంటాం. అలాగే లైక్ ఇది ఒక రిక్వెస్ట్. ఇది రిక్వెస్ట్ 1, దట్ మీన్స్ క్లయింట్ సైడ్ నుంచి మనం రిక్వెస్ట్ ఇచ్చాం యూజింగ్ ఎజాక్స్ రిక్వెస్ట్. సో బై యూజింగ్ ది ఎజాక్స్. సో ఇక్కడ వచ్చేసి ఇది చూడండి హెచ్టిటిపిఎస్ అలాగే example.com అండ్ ఏపీఐ. సో దట్ మీన్స్ ఇది సేమ్ ఆరిజిన్ కిందకి వస్తుంది. లైక్ ప్రోటోకాల్స్ కానీ డొమైన్ నేమ్ కానీ మనకి సేమ్ ఉంది. సో కాబట్టి దీన్ని మనం యాక్సెస్ అనేది చేసుకోగలుగుతున్నాం. సో రిక్వెస్ట్ సక్సెస్ డ్యూ టు ది సేమ్ ఆరిజిన్. అలాగే సపోజ్ ఇంకొక డొమైన్ తీసుకున్నాం myclient.com అనేది. సో హెచ్టిటిపిఎస్ అండ్ అలాగే myclient.com. సో డొమైన్ వచ్చేసి myclient.com నుంచి ఎజాక్స్ రిక్వెస్ట్ పంపిస్తాను నేను example.com. సో ఇది నాకు డిఫరెంట్ డొమైన్. సో ఇక్కడ వచ్చేసి నాకు రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది డ్యూ టు డిఫరెంట్ డొమైన్ నేమ్. అండ్ ఇన్ ది సేమ్ వే లైక్ ఇక్కడ నేను మై క్లయింట్ అనేది డిఫరెంట్ డొమైన్, లైక్ అలాగే ఇక్కడ example.com అనేది కూడా డిఫరెంట్ డొమైన్, రెండు కూడా డిఫరెంట్ డొమైన్స్. సో కాకపోతే రిక్వెస్ట్ త్రీలో నేను ఏం చేశానంటే లైక్ ఈ కార్స్ అనేది ఏదైతే ఉంటుందో క్రాస్ ఆరిజిన్ రీసెర్చ్ షేరింగ్. సో ఈ షేరింగ్ ఏదైతే ఉంటుందో అంటే యాక్సెస్ చేసుకోవచ్చు అలాంటిది ఈ ఈ క్రాస్ అండ్ ఐ మీన్ కార్స్. సో ఇది వచ్చేసి దీన్ని నేను ఎనేబుల్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను రిక్వెస్ట్ 3 అజాక్స్ రిక్వెస్ట్ పంపిస్తే కార్స్ అనేది ఎనేబుల్ చేసి ఉండటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మన రిక్వెస్ట్ అనేది సక్సెస్ అవుతుంది. అంటే దట్ మీన్స్ ఆ డొమైన్స్ వల్ల మనం యాక్సెస్ అనేది చేసుకోగలుగుతున్నాం, ఆ వెబ్ పేజ్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. సో డ్యూ టు లైక్ కార్స్ అనేది ఎనేబుల్ చేయడం ద్వారా. సో ఇక్కడ చూడండి రిక్వెస్ట్ 1. సో రిక్వెస్ట్ సేమ్ ఇంతకుముందు మనం చూసింది. సో క్లయింట్ అనేవాడు example.com అండ్ అలాగే సర్వర్ కూడా example.com. సో అవుట్కమ్ ఏంటంటే ది అజాక్స్ రిక్వెస్ట్ ఈస్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ బోత్ ది క్లయింట్ అండ్ సర్వర్ ఆన్ ది సేమ్ ఆరిజిన్. సో సేమ్ ఆరిజిన్ లో ఉన్నాయి కాబట్టి సక్సెస్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మై క్లయింట్ అండ్ ఇక్కడ వచ్చేసి example.com. సో అజాక్ రిక్వెస్ట్ ఫెయిల్ అవుతుంది బికాస్ ఆఫ్ డిఫరెంట్ డొమైన్స్. అండ్ అలానే థర్డ్ రిక్వెస్ట్ లో ఇది మై క్లయింట్ అండ్ ఇది example.com. సో ది Ajax request is successful because the server has CORS enabled specifically for the domain my client. సో మై క్లయింట్ కి లైక్ ఇక్కడ ఏంటంటే ఈ కార్స్ అనేది మనం ఎనేబుల్ అనేది చేస్తున్నాం. సో కాబట్టి మనకి అక్కడ రిక్వెస్ట్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. సో కార్స్, అసలు కార్స్ అంటే ఏంటో చూద్దాం. క్రాస్ అంటే లైక్ క్రాస్ ఆరిజిన్ రీసెర్చ్ షేరింగ్. సో మనకి సేమ్ ఆరిజిన్ పాలసీ ఎలా అయితే ఉంది, సేమ్ కార్స్ అనేది కూడా మనకి సెక్యూరిటీ ఫీచర్ implemented by web browsers to allow or restrict web application running
on one domain to make request to another domain. సో వన్ డొమైన్ నుంచి ఒక ఒక డొమైన్ నుంచి వేరొక డొమైన్ మీదకి మనం రిక్వెస్ట్ అనేది లైక్ త్రూ వెబ్ బ్రౌజర్ ద్వారా మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చా, లేదంటే అంటే ఎలో చేస్తుందా లేదా రిస్ట్రిక్ట్ చేస్తుందా, ఏదైనా కానీ మనం ఇది ఈ క్రాస్ ఆరిజిన్ ని యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ a way to bypass the same origin policy. So ఈ సేమ్ ఆరిజిన్ పాలసీని ఏదంటే bypass చేస్తూ ఉంటుంది. సో by allowing servers to specify who can access their resource. సో నార్మల్గా సేమ్ ఆరిజిన్ పాలసీ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో దీన్ని మనం బైపాస్ చేసి పర్టికులర్ రిసోర్స్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఎలో చేస్తుంది. సో CORS is configured on the server side by adding the specific HTTP headers to response and instructions to the browser whether to allow the request. So పర్టికులర్ రిక్వెస్ట్ క్లయింట్ సైడ్ నుంచి వచ్చే రిక్వెస్ట్ మనం ఎలా చేయడానికి CORS అనేది మనం సర్వర్ సైడ్ కాన్ఫిగర్ చేస్తాం. త్రూ ఎలా చేస్తామంటే బై యాడింగ్ హెచ్టిటిపి హెడర్స్ ని యాడ్ చేయడం ద్వారా. దట్ మీన్స్ మనకి ఈ రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది కదా, అలాగే బ్రౌజర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా రెస్పాన్స్ హెచ్టిటిపి హెడర్స్ యాడ్ చేయడం ద్వారా అండ్ అలాగే బ్రౌజర్ కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం ద్వారా మనం ఈ CORS అనేది ఎనేబుల్ చేస్తాం. సో హౌ డస్ CORS వర్క్స్ వెన్ వీ సెండ్ ఎ రిక్వెస్ట్ టు ASP.NET Core MVB? సో దట్ మీన్స్ మనకి ఏంటంటే ఈ CORS అనేది మనకి ఎలా వర్క్ అవుతుంది, లైక్ మనం ఎజెక్స్ కాల్ అనేది పంపిస్తున్నాం కదా, క్లయింట్ సైడ్ నుంచి ఎజెక్స్ కాల్ మనం పంపించినప్పుడు సర్వర్ రిసోర్స్ మీద ఎలా వర్క్ అవుతుంది CORS అనేది చూద్దాం. సో వెన్ ఏ క్లయింట్ అప్లికేషన్ సెండ్స్ అండ్ అజాక్స్ రిక్వెస్ట్ టు వెబ్ API హోస్టెడ్ ఆన్ ది డిఫరెంట్ ఆరిజిన్, డిఫరెంట్ డొమైన్ లో మనం హోస్ట్ చేసిన సర్వర్, సో దాన్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే క్లయింట్ సైడ్ నుంచి మనం ఒక అజాక్స్ రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాం. సో ది ప్రాసెస్ ఇన్వాల్వ్స్ సెవరల్ స్టెప్స్ దట్ ఎన్ష్యూర్ ది రిక్వెస్ట్ ఈస్ సేఫ్ అండ్ అడ్హెరెన్స్ టు ది సర్వర్ CORS పాలసీ. దట్ మీన్స్ ఏంటంటే లైక్ మనం ఈ CORS ఎనేబుల్ చేయడం దీనికి సెవరల్ స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ అంటాం. ప్రీ ఫ్లైట్ రిక్వెస్ట్, సో మనకి హెచ్టిపి వెబ్స్ ఉంటాయి కదా మనకి, లైక్ గెట్, పుట్, పోస్ట్, ప్యాచ్, లైక్ డిలీట్, అలానే లైక్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మనకి, రైట్. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే ప్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ అనేది బిఫోర్ మేకింగ్ ది యాక్చువల్ ఎజాక్స్ రిక్వెస్ట్, అంటే మనం ఒక రిక్వెస్ట్ అనేది క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ కి పంపిస్తున్నాం. సో పంపించడానికి ముందు యాక్చువల్ అజాక్స్ రిక్వెస్ట్ కి ముందు ఏం చేస్తుందంటే ది బ్రౌజర్ మే సెండ్ ఏ ప్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ టు ది సర్వర్. సో బ్రౌజర్ అనేది ఏం చేస్తుందంటే సర్వర్ కి ఒక ప్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. సో దిస్ రిక్వెస్ట్ యూజెస్ ది హెచ్టిటిపి ఆప్షన్స్ మెథడ్. సో ఇక్కడ ఈ రిక్వెస్ట్ అనేది ఏంటంటే మనకి హెచ్టిటిపి ఆప్షన్స్ యూజ్ చేస్తుంది. దట్ మీన్స్ గెట్ కానీ పుట్ కానీ పోస్ట్ కానీ ఇది కాదు, హెచ్టిటిపి ఆప్షన్స్ మెథడ్ యూజ్ చేస్తుంది అండ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ వెదర్ ది యాక్చువల్ రిక్వెస్ట్ ఈజ్ సేఫ్ టు సెండ్. సో అజాక్స్ రిక్వెస్ట్ పంపించడానికి ముందు మనకి ఈ బ్రౌజర్ అనేది ప్రీ ఫ్లైట్ రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది సర్వర్ కి. ఎందుకంటే ఇది లైక్ బై యూజింగ్ హెచ్టిటిపి ఆప్షన్స్ ద్వారా మనం పంపిస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ నేను పంపించిపోయే అజాక్స్ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో అది సేఫా కాదంటే పంపించవచ్చా లేదా యాక్చువల్ రిక్వెస్ట్ అనేది చెక్ చేస్తుంది. సో ది సర్వర్ రెస్పాన్స్ వస్తుంది CORS హెడర్స్. సో సర్వర్ అనేది CORS హెడర్స్, అంటే సపోజ్ ఇన్ కేసు ఎనేబుల్ అయ్యి ఉంటే CORS హెడర్స్ లో మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది స్పెసిఫైయింగ్ వెదర్ ది యాక్చువల్ రిక్వెస్ట్ ఈజ్ అలౌడ్ ఆర్ నాట్. దట్ మీన్స్ మనం పంపించే రిక్వెస్ట్ అనేది మనకి అలౌ చేయబడుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట, రైట్. ఫస్ట్ ఆప్షన్స్ తో చెక్ చేస్తుంది. సో తర్వాత వచ్చేసి మనకి యాక్చువల్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. సో యాక్చువల్ రిక్వెస్ట్, సో ఇఫ్ ది సర్వర్ అలౌస్ ది రిక్వెస్ట్ బేస్డ్ ఆన్ ది CORS పాలసీ, దట్ మీన్స్ ఇక్కడ మనకి సర్వర్ అనేది మన హెచ్టిటిపి ఆప్షన్స్ ద్వారా పంపించిన రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో అది కనుక అలౌ చేస్తే, దట్ మీన్స్ బేస్డ్ ఆన్ ది CORS పాలసీ, CORS అనేది ఎనేబుల్ చేస్తుండే అది అలౌ చేస్తుంది అంటే అప్పుడు ఈ బ్రౌజర్ అనేది మనకి యాక్చువల్ రిక్వెస్ట్ ని పంపిస్తుంది బై యూజింగ్ ఈ హెచ్టిటిపి మెథడ్స్ గెట్ గాని, పోస్ట్ గాని, పుట్ గాని, డిలీట్ గాని. సో వీటిని అలౌ చేస్తుంది అనమాట, ఆ రిక్వెస్ట్ ని పంపిస్తుంది. సో ది సర్వర్ ప్రాసెసెస్ ది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అకార్డింగ్లీ. సో బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ రిక్వెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ ది పర్టికులర్ హెచ్టిటిపి మెథడ్ సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిక్వెస్ట్ పంపించాం అండ్ రెస్పాన్స్. ది సర్వర్ ప్రాసెసెస్ ది రిక్వెస్ట్ అండ్ ఇంక్లూడ్స్ ది CORS హెడర్స్ ఇన్ ది రెస్పాన్స్ to ensure the browser allows the clients to access the data. సో దట్ మీన్స్ ఈ రెస్పాన్స్ లో మనకి ఏమొస్తుందంటే సర్వర్ మన ఇంటి ముందు పంపించిన యాక్చువల్ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిక్వెస్ట్ ని సర్వర్ అనేది ప్రాసెస్ చేసి
మనకి రెస్పాన్స్ హెడర్లో ఈ కార్స్ ని మనకి ఇంక్లూడ్ చేస్తుంది, రైట్? ఎందుకంటే ఈ బ్రౌజర్ అనేది ఆ క్లయింట్ డేటా ఏదైతే ఉందో, మనం పాస్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని లైక్ రెస్పాన్స్ డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతుందా లేదా ఆ బ్రౌజర్ అనేది చెప్పడానికి. దట్ మీన్స్ కార్స్ ఎనేబుల్లో ఉంటేనే అది రెస్పాన్స్ ద్వారా మనకు బ్యాక్ హెడర్స్ యాడ్ అయ్యి వస్తే కనుక లైక్ అక్కడ మనకి ఆ డేటాని యాక్సెస్ చేస్తున్న రైట్ వచ్చినట్టు, లేకపోతే లేదు, రైట్? సో అది అలా చెక్ చేస్తుంది మనకి ఈ రెస్పాన్స్లో. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక సర్వర్ జనరేట్ చేద్దాం, రైట్? వెబ్ సర్వీస్, ఒక సర్వీస్ క్రియేట్ చేద్దాం బై యూజింగ్ వెబ్ ఏపీఐ. సో వెబ్ ఏపీఐ ఇష్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఐలో మోడల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, లైక్ యూజర్ ఐడి, ఫుల్ నేమ్, ఈమెయిల్ అండ్ పొజిషన్, రైట్? అలాగే సమ్ లిస్ట్ ఆఫ్ యూజర్స్ని నేను ఇక్కడ తీసుకున్నాను, సమ్ లిస్ట్ ఆఫ్ యూజర్స్ని తీసుకుని, అండ్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, లైక్ ఇది కార్స్ సర్వర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఒక మోడల్ అనేది క్రియేట్ చేశాను, మోడల్ యూజర్స్ అని చెప్పేసి మోడల్ క్రియేట్ చేశాను, రైట్? ఐడి, ఫుల్ నేమ్, ఈమెయిల్ అండ్ పొజిషన్, రైట్? అండ్ తర్వాత యూజర్ రిపాజిటరీ అని చెప్పేసి నేను సర్వర్లో రిపాజిటరీ అని చెప్పి ఒక ఫోల్డర్ తీసుకున్నాను, దీనిలో యూజర్ రిపాజిటరీ అని తీసుకున్నా. అండ్ యూజర్ రిపాజిటరీ క్లాస్ నేమ్ అండ్ అలానే యూజర్స్ ఏదైతే మనం ఇంతకుముందు యూజర్ క్రియేట్ చేస్తున్నామో, మోడల్ క్రియేట్ చేస్తున్నామో ఆ యూజర్కి సంబంధించిన లైక్ సమ్ డేటా క్రియేట్ చేసాం, ఎందుకంటే లైక్ మనం డేటాబేస్ యూజ్ చేయట్లేదు కాబట్టి మనం ఇన్ మెమరీ తీసుకున్నాం సమ్ లిస్ట్ ఆఫ్ హియర్. అండ్ నౌ తర్వాత వచ్చేసి మనకి గెట్ మెథడ్, గెట్ ఆల్ యూజర్స్. సో కోడ్లోకి వెళ్ళిపోయి చూద్దాం. నెక్స్ట్ మనం ఏం చేసాము, గెట్ ఆల్ యూజర్స్. సో ఆల్ యూజర్ డీటెయిల్స్ని ఇక్కడ మనం గెట్ చేసుకుంటాం. సో ఆల్ యూజర్స్ అంటే ఇక్కడ మనం డిఫైన్ చేసిన యూజర్స్ ఎవరైతే ఉందో లిస్ట్. సో ఇది ఆల్ యూజర్స్. సో ఇది కదా ఆబ్జెక్ట్ మనకి. సో ఆల్ యూజర్స్ రిటర్న్ యూజర్స్ అని వస్తున్నాం. దట్ మీన్స్ ఇది ఎసింక్ వెయిట్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఎసింక్ టాస్క్ ఐనబురబుల్ లిస్ట్. సో ఐనబురబుల్ మీన్స్ నథింగ్ బట్ మనకి లిస్ట్ ఆఫ్ యూజర్స్ వస్తుంది మనకి, రైట్? యూజర్ ఎందుకంటే మనకి గెట్ ఆల్ యూజర్స్ అన్నాం కాబట్టి అన్ని యూజర్స్ లిస్ట్ కావాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఐనోరబుల్ అని తీసుకున్నాం. సో ఐనోరబుల్, రైట్? ఈ టాస్క్ అనేది మనకి జస్ట్ ఒక 1 సెకండ్ ఇస్తున్నాం, 1 మిల్లీ సెకండ్ వెయిట్ చేసి లైక్ యూజర్ డీటెయిల్స్ ని డిస్ప్లే చేస్తుంది. సేమ్ ఇలానే మనకి గెట్ యూజర్స్ బై ఐడి. సో ఐడి ద్వారా గెట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఐడి ద్వారా అంటే ఓన్లీ ఒక యూజర్ డీటెయిల్స్ మాత్రమే వస్తుంది. సో కాబట్టి లైక్ ఇక్కడ టాస్క్ యూజర్ అని, సో ఇది నలబుల్ టైప్ తీసుకున్నాం, రైట్? సో కాబట్టి ఇక్కడ ఎన్యూమరబుల్ అని తీసుకోలేదు మనకి, ఎందుకంటే ఎన్యూమరబుల్ లిస్ట్ ఆఫ్ యూజర్స్ వస్తుంది. ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఐడి సింగిల్ యూజర్ మాత్రమే వస్తుంది. సో యూజర్స్ దాని ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ యూజర్ ఐ మీన్ యూ అని తీసుకున్నాను ఆన్సెట్ లైక్ సచ్ దట్ యూ డాట్ ఐడి ఈక్వల్స్ టు ఈ ఐడి, నేను ఏదైతే పాస్ చేస్తున్నాను ఆ ఐడి. అండ్ అలానే యాడ్ యూజర్. సో లైక్ ఇక్కడ ఏంటి, నేను యూజర్ ఆబ్జెక్ట్ ని యాడ్ చేస్తున్నా, నేనేం రిటర్న్ చేయట్లేదు యాక్చువల్గా ఇక్కడ, నథింగ్ లైక్ ఇక్కడ నేనేమి రిటర్న్ అనేది ఏం చేయట్లేదు. సో కాబట్టి ఏంటంటే జస్ట్ టాస్క్ అని మాత్రమే తీసుకున్నాను. అండ్ సో 1 మిల్లీ సెకండ్స్ యూస్ చేసి సో యూజర్ డాట్ ఐడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి గెట్ చేసుకుంటున్నా. సో దీనిలో ఏంటంటే యూజర్స్ లిస్ట్ లో లైక్ ఇక్కడ యూజర్ లో మాక్సిమం ఐడి ఫైండ్ అవుట్ చేస్తుంది, 4 ఉంది, రైట్? 4 + 1 5. సో ఐడి అనేది 5 వస్తుంది ఇక్కడ. సో ఈ ఆబ్జెక్ట్ యూజర్ ఆబ్జెక్ట్ అనేది దాంట్లో మనకి యాడ్ చేసుకుంటాం. అంటే ఇంకా డేటా అనేది ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ఐడి ఒకటి యాడ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ అలాగే అప్డేట్ యూజర్. సో యూజర్ని అప్డేట్ చేస్తున్నాం. సో దట్ మీన్స్ పర్టికులర్ యూజర్ ఐడి ఏదైతే ఉందో, మనం ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో బేస్డ్ ఆన్ ది యూజర్ ఐడి లైక్ యూజర్ డీటెయిల్స్ గెట్ చేసుకుంటాం. సో యూజర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే అప్పుడు ఫుల్ నేమ్ అలాగే ఈమెయిల్ పొజిషన్ మనం ఇక్కడ అంటే లైక్ మనకి జియోఐల్ అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి ఎంవిసి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వ్యూలో ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. లేదంటే మనకి వెబ్ ఏపీలో అయితే మనం పోస్ట్ మ్యాన్ కానీ ఫీల్డర్ కానీ లేదంటే స్వాగర్ కానీ యూస్ చేసి మనం డేటా ప్రొవైడ్ చేస్తాం, ఆ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. అండ్ సేమ్ వే ఐడి బేస్డ్ ఆన్ ద ఐడి యూజర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ని గెట్ చేసుకుంటున్నాం. యూజర్ నాట్ ఈక్వల్ అయితే యూజర్ నుంచి దాన్ని రిమూవ్ అనేది చేస్తున్నాం, రైట్? అండ్ నెక్స్ట్ వన్ యూజర్ కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ వన్ యూజర్ కంట్రోలర్. సో యూజర్ కంట్రోలర్ లైక్ ఏపీఐ కంట్రోలర్ అండ్ యాక్షన్ మెథడ్ రౌట్ కన్ఫిగర్ చేసుకున్నాం. అండ్ యూజర్ రిపాజిటరీ మనం ఏదైతే క్రియేట్ చేసామో యూజర్ రిపాజిటరీ తీసుకున్నాం, లైక్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. లైక్ మనకు డిపెండెన్సీ ఇంజెక్షన్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఇలా నార్మల్గా లైక్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? అండ్ నా గెట్ ఆల్ యూజర్స్. సో గెట్ ఆల్ యూజర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం యూజర్ రిపాజిటరీలో
యూజర్ రిపాజిటరీలో ఇక్కడ గెట్ ఆల్ యూజర్ ఉంది. సో యూజర్ రిపాజిటరీకి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో యూజర్ రిపాజిటరీ డాట్ గెట్ ఆల్ యూజర్స్. సో రిటర్న్ ఓకే. లైక్ ఓకే మీన్స్ లైక్ ఇక్కడ సక్సెస్ అని వస్తుంది. రైట్. అండ్ నెక్స్ట్ వన్ గెట్ యూజర్ బై ఐడి. సో HTTP గెట్ మెథడ్ ఐడిని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇది కూడా సేమ్ యూజర్ రిపాజిటరీ గెట్ యూజర్ బై ఐడి. సో ఇన్ కేస్ ఫౌండ్ అయితే ఫైండ్ అయితే ఐ మీన్ ఇన్ కేస్ యూజర్ నల్ అయితే నాట్ ఫౌండ్ అంటాం. అదర్వైజ్ యూజర్ డీటెయిల్స్ కనుక మనకి రెస్పాన్స్ అనేది వస్తే కనుక లైక్ ఓకే మెసేజ్. దట్ మీన్స్ ఇది స్టాటస్ కో సక్సెస్ అని లైక్ ఈ డేటా అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. లైక్ ఇక్కడ ఓకే ఆబ్జెక్ట్ రిజల్ట్ తీసుకుంటుంది ఇక్కడ. సో మనం స్టాటస్ కో డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ చూసాం. ఇక్కడ ఇన్ కేస్ ఏమీ లేదు, సపోజ్ యూజర్ లేదనుకోండి, జస్ట్ అక్కడ మనకి ఓకే రిజల్ట్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి ఓకే రిజల్ట్ సంథింగ్ ఏదైనా మనం డేటాని ప్రొవైడ్ చేస్తున్నామంటే ఇక్కడ ఓకే ఆబ్జెక్ట్ రిజల్ట్ అని వస్తుంది. రైట్. అండ్ అలాగే యాడ్ యూజర్. సో యాడ్ యూజర్ రిపాజిటరీ డాట్ యాడ్ యూజర్. సో క్రియేట్ యాక్షన్ దట్ మీన్స్ యూజర్ యాడ్ అయిన తర్వాత క్రియేట్ యూజర్ బై ఐడి. సో యూజర్ ఐడి దీన్ని కాల్ చేసుకుంటున్నాం మనం. రైట్. అగైన్ పర్టికులర్ ఐడి దగ్గర యూజర్ డీటెయిల్స్ మనకి డిస్ప్లే చేస్తుంది, అంటే యాడ్ చేసామన్నట్లు. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా అంతే అప్డేట్ యూజర్. సో ఐడి బేస్డ్ ఆన్ ద ఐడి యూజర్ డీటెయిల్స్ మనం అప్డేట్ చేస్తున్నాం. సో ఐడిని బేస్ చేసుకొని మనం తీసుకుంటున్నాం, అంటే ఈ ఐడి యూజర్లో ఉన్న ఐడి అప్డేట్ చేస్తున్నాం అంటే పర్టికులర్ ఐడి మనకి ఆల్రెడీ డేటాబేస్ ఆర్ లైక్ మన మెమరీలో ఉండాలి కదా. సో అది తీసుకుంటున్నాం. ఇన్ కేస్ ఇక్కడ మ్యాచ్ కాకపోతే బ్యాడ్ రిక్వెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం, అదర్వైజ్ దాన్ని అప్డేట్ చేస్తున్నాం. యూజర్ రిపాజిటరీ డాట్ అప్డేటేసింగ్. దట్ మీన్స్ యూజర్ రిపాజిటరీలో మనం ఇక్కడ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్. అప్డేట్ యూజర్ అని. సో అప్డేట్ యూజర్. అలానే డిలీట్. రైట్. సో డిలీట్ అనేది కూడా సేమ్. సో ఇంతవరకు ఓకే మనం క్రియేట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ క్లయింట్ సైడ్ అప్లికేషన్ చూద్దాం. అంటే దట్ మీన్స్ సర్వర్ సైడ్ వచ్చేసి ఇప్పుడు వరకు మనకి ఏదైతే డేటాని మనం తీసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలి, ఏదైతే డిస్ప్లే చేయాలి అనేది ఏ డేటా మీద అయితే మనం ఆపరేషన్స్ చేయాలి అనేది మనం తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ మోడల్, తర్వాత యూజర్ రిపాజిటరీ తీసుకున్నాను. రైట్. యూజర్ రిపాజిటరీ అండ్ నెక్స్ట్ వన్ యూజర్ కంట్రోలర్. రైట్. అండ్ కార్స్ ఎనేబుల్ చేయాలి. సో మనం సర్వర్ సైడ్ కదా కార్స్ అనేది ఎనేబుల్ చేయాలనుకున్నాం. సో కార్స్ ఎనేబుల్ చేయడానికి ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే లైక్ ఇక్కడ చూడండి బిల్డర్ డాట్ సర్వీస్ డాట్ యాడ్ కార్స్. రైట్. సో యాడ్ కార్స్ ఆప్షన్స్ డాట్ యాడ్ పాలసీ ఎల్లో స్పెసిఫిక్ ఆరిజిన్. సో స్పెసిఫిక్ ఆరిజిన్ ని మనం ఎలో చేయమని ఇస్తున్నాం. సపోజ్ మనకి ఇక్కడ లాంచ్ సెట్టింగ్స్ డాట్ జేసన్ లోకి వెళ్తే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న హోస్ట్ చూడండి 7156 ఉంది. బట్ ఇక్కడ చూస్తే 7028 ఉంది. సో దట్ మీన్స్ ఏంటంటే మన స్పెసిఫిక్ యూఆర్ఎల్, దట్ మీన్స్ క్లయింట్ సైడ్ నుంచి వచ్చే యూఆర్ఎల్ ని మనం ఇక్కడ ఎలో చేయమని చెప్పాలి. సో ఎలో స్పెసిఫిక్ యూఆర్ఎల్. సో ప్రతిసారి మనం ఎలో స్పెసిఫిక్ యూఆర్ఎల్ ని కాల్ చేసుకుంటుంటాం. ఎనేబుల్ కార్స్ ఎలో స్పెసిఫిక్ యూఆర్ఎల్ క్లయింట్ సైడ్. సో ఇది ఒక్క నిమిషం పక్కన పెట్టండి. కార్స్ లోకి వెళ్ళాం. మనము క్లయింట్ సైడ్ వెళ్ళాం. సో క్లయింట్ సైడ్ వచ్చేపాటి మనం ఏం చేసామంటే ఐడి, ఫుల్ నేమ్, ఈమెయిల్ అండ్ పొజిషన్. సో క్లయింట్ సైడ్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసాం, యూజర్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ అలాగే దీనిలో హోమ్ కంట్రోలర్ లో లైక్ ఇండెక్స్ అనేది చేంజ్ చేస్తాం. సో దట్ మీన్స్ చూడండి ఇండెక్స్ ఉంటుంది కదా హోమ్ కంట్రోలర్ లో, దీన్ని మనము చేంజ్ అనేది చేస్తున్నాం. సమ్ మోడిఫికేషన్స్ చేద్దాం. సో హోమ్ కంట్రోలర్ లో నేను ఇది ఒక్కటే చేంజ్ చేశాను. సో దట్ మీన్స్ ఏంటంటే లైక్ నేను హెచ్డిపి క్లయింట్ యూజ్ చేసి పర్టికులర్ బేస్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని నేను యాక్సెస్ చేసుకుంటాను. బేస్ యూఆర్ఎల్ మీన్స్ మనకి ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ ఏంటి, ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ ఇక్కడ ఏంటిది ఉంది HTTPS 7152 లోకల్ హోస్ట్ 7152. సో ఈ క్లయింట్ సైడ్ కూడా సేమ్ అది HTTPS లోకల్ హోస్ట్ 7152. అంటే ఈ అప్లికేషన్ క్లయింట్ సైడ్ అప్లికేషన్ నుంచి సర్వర్ సైడ్ ఉన్న అప్లికేషన్ యూఆర్ఎల్ ఇది సర్వర్. సో ఇక్కడ చూడండి కార్స్ సర్వర్. సో కార్స్ సర్వర్ లో ఇది మనకి నార్మల్ గా మనం రన్ చేసినప్పుడు సపోజ్ మనకి డిబగ్ చేసామనుకోండి, సో మనకు వచ్చే యూఆర్ఎల్ ఇది. సో లోకల్ హోస్ట్ డాట్ 7152. సో ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ అండ్ యూఆర్ఎల్ తో పాటు ఇక్కడ ఉన్న ఈ మెథడ్స్ మనం యాక్సెస్ అనేది చేసుకోవాలి. క్లియర్. సో కాబట్టి ఏంటంటే ఇది సర్వర్ కాబట్టి
క్లయింట్ సైడ్ నుంచి ఈ సర్వర్ మనం యాక్సెస్ చేసుకోవడానికి దాని బేస్ URL అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అండ్ రెస్పాన్స్‌లో గెట్ స్ట్రింగ్, అసింక్. సో దట్ మీన్స్ ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్‌గా ఈ ఇండెక్స్ పేజ్ అనేది లైక్ ఇండెక్స్ వ్యూ లైక్ ఇది మనం ఎంవిసి అప్లికేషన్ తీసుకున్నాం ఇది. జాగ్రత్తగా గమనించండి. ఇది ఇండెక్స్ ఇలా వచ్చింది కదా మనకి ఇండెక్స్.సిఎస్ హెచ్టీఎంఎల్ దట్ మీన్స్ ఇది ఎంవిసి అప్లికేషన్. ఎంవిసి అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ క్లయింట్ సైడ్ తీసుకున్నాం. అండ్ గెట్ స్ట్రింగ్ అసింక్ ఏపీఐ యూజర్ గెట్ ఆల్ యూజర్స్ అన్నాం. సో దట్ మీన్స్ సర్వర్ సైడ్ ఏపీఐ మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో యూజర్. సో ఏపీఐ కంట్రోలర్ ఏంటి మనకి ఏపీఐ యూజర్. నెక్స్ట్ వన్ ఏ మెథడ్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం మనం గెట్ ఆల్ యూజర్స్. సో ఈ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఇది లోడ్ అవ్వాలి. రైట్. సో గెట్ ఆల్ యూజర్స్. సో ఈ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ యూజర్ డీటెయిల్స్ మనం పంపించే ముందు అంటే డిస్ప్లే చేసే ముందు వాటిని డీసీరియలైజ్ చేస్తున్నాం. ఇవి జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ రెస్పాన్స్ లోకి లిస్ట్ ఆఫ్ యూజర్స్ వస్తాయి. రైట్. లిస్ట్ ఆఫ్ యూజర్స్ కాబట్టి దాన్ని డీసీరియలైజ్ చేసి యూజర్ లోకి తీసుకున్నాం. అండ్ ఇన్ ద సేమ్ యూజర్స్ మల్టిపుల్ యూజర్స్ ని వ్యూలోకి పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇండెక్స్ సిఎస్ఎస్టిఎంఎల్. సో దీన్ని నేను తీసుకున్నాను. ఇది లిస్ట్ ఆఫ్ యూజర్సే కదా మనకు వచ్చేది ఇక్కడ. మనం రిటర్న్ చేసిన ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ యూజర్సే కదా రిటర్న్ చేస్తుంది యూజర్స్ లోకి. సో కాబట్టి ఇక్కడ లిస్ట్ ఆఫ్ యూజర్స్ తీసుకున్నాం. లేదంటే నార్మల్ యూజర్ అని తీసుకోవచ్చు మోడల్. నౌ సో ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నామంటే నార్మల్గా ఈ ఫుల్ నేమ్ దట్ మీన్స్ ఐడి అలాగే ఫుల్ నేమ్ ఈమెయిల్ పొజిషన్ ఈ డీటెయిల్స్ ని డిస్ప్లే చేస్తా లైక్ మనం సేవ్ యూజర్ అండ్ క్యాన్సిల్ యూజర్ అండ్ మీన్స్ న్యూ యూజర్ అని కానీ రైట్ ఇలా తీసుకున్నాం. అలాగే ఎడిట్ చేయడానికి కూడా తీసుకున్నాం. ఎడిట్ అండ్ డిలీట్ బటన్స్ తీసుకున్నాం. రైట్. అండ్ ఎడిట్ యూజర్ డీటెయిల్స్. సో ఎడిట్ చేస్తున్నప్పుడు లైక్ ఇక్కడ చూస్తే మనకి ఐడి ఎడిట్ యూజర్ మోడల్. సో ఇది నార్మల్గా అయితే మనకి హైడ్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎడిట్ చేస్తామో అప్పుడు మనకి ఇది హైలైట్ అవుతుంది. ప్లస్ సపరేట్ డివిజన్ లైక్ అప్పుడు మనం దానిలో మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ నా ఫంక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ యూజర్ బటన్. సో ఫస్ట్ క్రియేట్ యూజర్ బటన్ క్రియేట్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో క్రియేట్ యూజర్ బటన్ ఫామ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో చెక్ చేద్దాం. సో ఈ డివిజన్ క్రియేట్ యూజర్ ఫామ్ దట్ మీన్స్ యాడ్ న్యూ ఫుల్ నేమ్ ఈమెయిల్ పొజిషన్ ఇవన్నీ మనకి ఈ క్రియేట్ యూజర్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. రైట్. అండ్ ఇన్ ద సేమ్ వే క్యాన్సిల్ అంటే లైక్ ఆ ఫామ్ అనేది హైడ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ సో లోడ్ యూజర్స్. సో లోడ్ యూజర్స్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అంటే రీఫ్రెష్ చేస్తున్నట్టును. సో ఇక్కడ లోడ్ యూజర్స్ డీటెయిల్స్ వస్తాయి. సో లోడ్ యూజర్స్ అంటే ఇక్కడ రాసాం ఫంక్షన్. సో చూడండి ఇక్కడ మనం అజాక్స్ కాల్ చేస్తున్నాం. సో లోడ్ యూజర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ఎల్ ఏంటి https localhost.7152. సో దట్ మీన్స్ సర్వర్ సైడ్ ఏదైతే ఉంది సర్వర్ సైడ్ ఏముంది 7152. సో సర్వర్ 7152 అండ్ 7152 API యూజర్ గెట్ ఆల్ యూజర్స్. సో టైప్ వచ్చేసి గెట్ మెథడ్ సక్సెస్ఫుల్ అంటే సపోజ్ ఇది డేటా సక్సెస్ అయితే మనకి ఫైనల్ గా మనకి ఈ మెథడ్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది కదా డేటా. సో డేటా అని తీసుకున్నాను. సో డేటా డాట్ ఫర్ ఈచ్ దట్ మీన్స్ ఇక్కడ ఇటరేట్ చేస్తున్నాను. రోస్ లోకి యాడ్ చేసుకుంటున్నా యూజర్ డాట్ ఐడి యూజర్ డాట్ ఫుల్ నేమ్ ఈమెయిల్ అండ్ పొజిషన్. సో దాన్ని ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి నేను దీన్ని డిస్ప్లే చేస్తున్నాను. రైట్. సో ఈ రోస్ ఏదైతే ఫైనల్ గా యాడ్ అవుతాయో దానికి యూజర్ టేబుల్ బాడీ అని ఉంది. సో దీనిలోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి బాడీలో యూజర్ టేబుల్ బాడీ. సో డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. రైట్. అండ్ ఇన్ ది సేమ్ వే క్రియేట్ యూజర్ అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ యూజర్ దగ్గర మనం ఫుల్ నేమ్ ఈమెయిల్ పొజిషన్ ఈ డీటెయిల్స్ తీసుకున్నాం. దట్ మీన్స్ ఇది వచ్చేసి మనకి jQueryలో డేటాని మనం పర్టికులర్ కంట్రోలర్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ సో యాడ్ యూజర్స్. సో సేమ్ అక్కడ మనం మెథడ్ ఆల్రెడీ ఇచ్చాం. టైప్ పోస్ట్ అంటే ఇన్పుట్ చేస్తున్నాం. అండ్ కంటెంట్ టైప్ లైక్ జేసన్ ఫార్మాట్ అండ్ డేటాని లైక్ స్ట్రింగిఫై చేస్తున్నాం. ఆన్ సక్సెస్ఫుల్ మెసేజ్ న్యూ యూజర్ క్రియేటెడ్ అని మెసేజ్ ఇస్తున్నాం. న్యూ యూజర్ క్రియేట్ అయిన తర్వాత జస్ట్ టోటల్ డీటెయిల్స్ మనం డిస్ప్లే చేస్తున్నాం. రైట్. అలాగే ఎడిట్ యూజర్. సో ఎడిట్ యూజర్ అన్నప్పుడు మనకి లైక్ యూజర్ని బేస్ చేసుకొని మనకి ఇది గెట్ మెథడ్ యూజర్ డీటెయిల్ గెట్ చేసుకుంటుంది. అండ్ ఫైనల్ గా యూజర్ డీటెయిల్స్ ని మళ్ళీ అగైన్ పర్టికులర్ కంట్రోల్స్ ఏదైతే ఉన్నా కంట్రోల్స్ లో తీసుకుంటాం. అలాగే ఎడిట్ యూజర్ మోడల్ ని షో చేస్తున్నాం. రైట్. సో
ఎడిట్ అన్నప్పుడు నార్మల్గా మనకి అలా ఓపెన్ అవుతుంది. తర్వాత అప్డేట్ బటన్ కొట్టినప్పుడు మళ్ళీ అగైన్ ఆ డేటా అంతా తీసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తుంది, రైట్? అండ్ దట్ మీన్స్ అప్డేట్ చేస్తుంది. సో పుట్ మెథడ్ అండ్ ఆన్ క్లిక్, సో డిలీట్ యూజర్. సేమ్ పర్టికులర్ ఐడిని గెట్ చేసుకుంటున్నాం. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, ఆల్రెడీ డిలీట్ చేయమంటారా అనేసి. సపోజ్ మనకి ఓకే అని చెప్తే టైప్ అనేది డిలీట్ ఇస్తే మనకి ఇక్కడ డిలీట్ అనేది అయిపోతుంది, రైట్? అండ్ షో సక్సెస్ఫుల్ మెసేజ్, దట్ మీన్స్ సక్సెస్ఫుల్ మెసేజ్ అంటే లైక్ మనకి ఇన్సర్ట్ చేసాం అనుకోండి, సో సేవ్ సక్సెస్ఫుల్లీ, సో ఇలాంటి మెసేజ్ వస్తాయి కదా, సక్సెస్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవడానికి ఈ ఫంక్షన్స్ రాసుకున్నాం. అండ్ నౌ ఇక్కడ నుంచి మనము కాస్ట్, దట్ మీన్స్ సర్వర్ సైడ్ ఎనేబుల్ చేసుకున్నాము, ఓకే. బట్ ఇక్కడ దీనిలో ఏదైతే అక్కడ ఎనేబుల్ చేయాలంటే అక్కడ ఏ రిక్వెస్ట్ అయితే వచ్చి ఏ యూఆర్ఎల్ అయితే వచ్చి దీన్ని యాక్సెస్ చేసుకోవాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? దట్ మీన్స్ ఇక్కడ చూడండి, క్లయింట్ సైడ్ ఉన్న ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో https లోకల్ హోస్ట్ 7028 అని ఏదైతే ఉందో, సేమ్ దాన్ని మనం ఇక్కడ ప్రోగ్రామ్ డాట్ ఫైల్లో 7028. సో ఈ ఆరిజిన్ ఏదైతే ఉందంటే ఈ డొమైన్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో దాన్ని ఏమేమో ఏదో స్పెసిఫిక్ ఆరిజిన్ తీసుకున్నాం అండ్ లైక్ నార్మల్గా వచ్చేసి ఇక్కడ యూఆర్ఎల్ని ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఈ యూఆర్ఎల్ విత్ ఆరిజిన్స్, దట్ మీన్స్ ఈ యూఆర్ఎల్ని మాత్రం ఇది యాక్సెస్ అనేది చేసుకుంటుంది. ఎప్పుడు ఏదో స్పెసిఫిక్ రీజన్ అని మనం ఈ పర్టికులర్ కంట్రోలర్ మీద కానీ లేదంటే పర్టికులర్ యాక్షన్ మెథడ్ల మీద కానీ మనం ప్రొవైడ్ చేసుకుంటుంది. సో యాప్ డాట్ కాస్ట్ ఎలో ఆరిజిన్స్ ఇది కూడా మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ లైక్ వీటిని లైక్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో ఇవేమో యాడ్ చేసాం, తర్వాత ఇక్కడేమో వీటిని ఎనేబుల్ చేసుకుంటాం. దట్ మీన్స్ దీన్ని ఎలో చేయమంటాం మనం, ఓకే. అండ్ ఒకసారి క్లయింట్ సైడ్లో చూద్దాం, మనకి వీటిని యాక్సెస్ చేసుకున్నప్పుడు మనం హోమ్ సైడ్ ఎలా ఇచ్చామనేది. లైక్ ఇది నార్మల్గా మనం కాన్ఫిగర్ చేస్తాం కదా, లైక్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో. సో ఇది క్లయింట్ సైడ్ అండ్ ఇది వచ్చేసి మనకి సర్వర్ సైడ్. సో సర్వర్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడ ఇలా కాన్ఫిగర్ చేసాం. సో దట్ మీన్స్ ఇది డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా కాన్ఫిగర్ చేసాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సర్వర్ కదా, సో సర్వర్ రన్నింగ్లో పెట్టి క్లయింట్ సైడ్ యాక్సెస్ అవుతుందా లేదా అనేది. సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. సో డేటా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ క్లయింట్ కూడా రన్ చేద్దాం. రైట్, సో చూడండి ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్, రిఫ్రెష్ యూజర్, యాడ్ యూజర్, లైక్ మనం తీసుకున్న డేటా ఏదైతే ఉందో సేమ్ డేటా వచ్చింది, ఎడిట్ అండ్ డిలీట్ లైక్ బటన్స్. సపోజ్ యాడ్ యూజర్, సో డీటెయిల్స్ మనం యాడ్ చేసుకుందాం. సో డెవలపర్, సేవ్ యూజర్. సో సేవ్ అయిన తర్వాత మనకి మళ్ళీ రిఫ్రెష్ అండ్ గెట్ ఆల్ యూజర్స్ డీటెయిల్స్ అనేది వస్తుంది. సపోజ్ ఎడిట్ కొట్టాను అనుకోండి, సో డీటెయిల్స్ని అప్డేట్ చేస్తున్నా. సో చూడండి అప్డేట్ అవుతుంది. సో డిలీట్ అంటే డిలీట్ అవుతుంది, లైక్ రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ చూడండి యూజర్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ మెసేజ్ వచ్చింది కదా, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఫీడ్ అవుట్ అయిపోతుంది మనకి, క్లియర్? సో దట్ మీన్స్ మనకి క్లయింట్ సైడ్ ఐ మీన్ సర్వర్ సైడ్ ఏదైతే ఉందో డేటా దాన్ని మనం యాక్సెస్ అనేది చేసుకోగలుగుతున్నాం. సర్వర్ సైడ్ మనం ఏదైతే డేటా ఇచ్చామో దీన్ని మనము క్లయింట్ సైడ్ నుంచి యాక్సెస్ అనేది చేసుకోగలుగుతున్నాం, రైట్? సో ఇక్కడ కాస్ట్ వచ్చేపాటికి లైక్ ఇక్కడ మనం ఈ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్, దట్ మీన్స్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అండ్ అలాగే లైక్ కంట్రోలర్ లెవెల్లో అలాగే యాక్షన్ లెవెల్లో కూడా వీటిని మనం ప్రొవైడ్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా కాన్ఫిగర్ చేసాం. సో అలా కాకుండా యాడ్స్ లైక్ దీన్ని వచ్చేసి మనం సపోజ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో ఇది 7028. సో అది పక్కన పెడదాం. సో ఎలో స్పెసిఫిక్ యూఆర్ఎల్ లైక్ 7028, రైట్? సో ఇక్కడ దీన్ని హైడ్ చేసుకున్నాం, కామెంట్లో చేసుకుంటాం.
సో కార్స్ ఎనేబుల్ చేస్తున్నాం, యాడ్ పాలసీ సేమ్ ఇలాగే. అండ్ అలాగే ఇంకొక ఎనదర్ ఆరిజిన్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే శాంపుల్, లైక్ అక్కడ పర్టికులర్ ఆరిజిన్ ఏదైతే ఉంటుందో, అంటే ఇంకొక యూఆర్ఎల్ కూడా, అంటే క్లయింట్ అనే వాళ్ళు మల్టిపుల్ క్లయింట్స్ ఉంటారు, రైట్? సో ఇంకొక క్లయింట్, ఐ మీన్ ఇంకొక క్లయింట్ కూడా యాడ్ చేయాల్సి వస్తే మనం ఇలా ఇస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి యాప్ అడ్జస్ట్ కార్స్ అనేది మనం ఇలానే ప్రొవైడ్ చేస్తాం, రైట్? సో ఎలా చేయాలి అంటే మనం నార్మల్గా ఇలా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇక్కడ యూజర్ కంట్రోలర్లో మనకి ఎక్కడ ఏ యూజర్, లైక్ ఏ మెథడ్ అనేది మనకి ఎనేబుల్, ఏ మెథడ్ మీద మనం కార్స్ ఎనేబుల్ చేయాలి అంటే ఆ మెథడ్ మీద మనం ఇక్కడ కార్స్లో, సో గెట్ యూజర్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ యూజర్స్ అనేది ఎలా ఇస్తున్నాం, రైట్? సో అగైన్ ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం, చూడండి సర్వర్ రన్ చేస్తున్నా అండ్ క్లయింట్ కూడా. సో గెట్ ఆల్ యూజర్స్, సో డీటెయిల్స్ వచ్చినాయి మనకి. గెట్ యూజర్ బై ఐడి, రైట్ అవుట్, సపోజ్ పర్టికులర్ ఐడి 1 ఇచ్చాం. సో ఐడి డీటెయిల్స్ దీని సైడ్ అయితే మనకు వచ్చినాయి, ఏపీఐ సైడ్. అండ్ క్లయింట్ సైడ్ చెక్ చేద్దాం, క్లయింట్ సైడ్ అనేది మనకి సో ఎలా యూజర్ అయితే వచ్చింది, ఐ మీన్ ఆల్ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాం. అండ్ డెవలపర్, సో చూడండి మనకి అవ్వట్లేదు. సో ఇక్కడ వస్తుంది, సో చూడండి హ్యాస్ బీన్ బ్లాక్డ్ బై కార్స్ పాలసీ, పర్టికులర్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది కార్స్ పాలసీస్ ద్వారా నాకు యాడ్ యూజర్ చేయడానికి అవ్వట్లేదు కార్స్ పాలసీ. సపోజ్ నేను ఇక్కడ యాడ్ యూజర్ మీద నేను ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ సేమ్ ఇది ఎనేబుల్ ఆరిజిన్ అనేది యాడ్ యూజర్. సో ఇక్కడ ఎలో స్పెసిఫిక్ ఆరిజిన్ అన్న, దట్ మీన్స్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇది కాన్ఫిగర్ చేశాను, ఇక్కడ ఎలో స్పెసిఫిక్ ఆరిజిన్ లో దీనిలో యూఆర్ఎల్ అనేది కాన్ఫిగర్ చేశాను. సో అందుకనే నాకు ఇక్కడ వస్తున్నట్టు అన్న క్లయింట్ రన్ చేద్దాం. ఫస్ట్ గెట్ ఆల్ యూజర్స్ అయితే వస్తుంది, యాడ్ యూజర్ ఇప్పుడు మళ్ళీ మనకు వర్క్ అవుతుంది, ఎందుకంటే మనం యాడ్ యూజర్ మీద మనం ఆల్రెడీ ఇచ్చున్నాం కాబట్టి. సో యాడ్ యూజర్ ఎనేబుల్ చేసాం కాబట్టి కాస్ట్, అంటే ఇది కంట్రోలర్ సైడ్. రిఫ్రెష్ చేయాలి, లైక్ సర్వర్ అనేది మళ్ళీ యాడ్ యూజర్. సో సర్వర్ని రన్ చేసాం అండ్ ఇప్పుడు క్లయింట్ ని రన్ చేద్దాం. యాడ్ యూజర్, సో యూజర్ అనేది యాడ్ అయింది చూడండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎనేబుల్ చేస్తున్నాం సర్వర్ సైడ్, రైట్? అండ్ ఇన్ ది సేమ్ వే మనం డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది వచ్చేసి కంట్రోలర్ లెవెల్ వచ్చేసాం. అండ్ లైక్ డిజేబుల్, లైక్ కార్స్ మనం డిజేబుల్ కార్స్ పర్టికులర్ యాక్షన్ మెథడ్ మీద డిజేబుల్ కూడా చేసుకోవచ్చు, రైట్? నా ఇంతకుముందు మనం చేసింది వచ్చేసి ఇక్కడ ఎనేబుల్ కార్స్ అని చెప్పి ఇచ్చాం కదా, ఇది యాక్షన్ లెవెల్లో. అదే కంట్రోలర్ లెవెల్ అంటే పైన మనం ఇలా చేసేస్తాం, డైరెక్ట్ కంట్రోలర్ లెవెల్లో ఇలా ప్రొవైడ్ చేయొచ్చు. దట్ మీన్స్ ఈ ఎనేబుల్ కార్స్ అనేది ఏం చేస్తామంటే లైక్ ఇక్కడ మల్టిపుల్ ప్లేసెస్లో ఇవ్వకుండా, లైక్ ఇక్కడ ఎనేబుల్ కార్స్ దీన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తాం. సో ఈ కంట్రోలర్, యూజర్ కంట్రోలర్ మీద మనకు అది వర్క్ అవుతుంది, రైట్? అండ్ కంట్రోల్ లెవెల్ అంటే ఓకే, ఇప్పుడు చేసాం. ఇంతకు ముందు వచ్చేసి యాక్షన్ లెవెల్లో చూసాం. అండ్ అలానే డిజేబుల్ చేయాలంటే పర్టికులర్ యాక్షన్ మెథడ్ మీద డిజేబుల్ పాస్ అని ఇస్తే సరిపోతుంది మనకి. సో దట్ మీన్స్ అది యాక్సెస్ చేసుకోవడానికి అవుతుంది. క్లియర్? సపోజ్
యాడ్ యూజర్ డిలీట్ దగ్గర ఇద్దాం అనుకోండి. సపోజ్ డిలీట్ దగ్గర ఒకసారి నేను సర్వర్ స్టాప్ చేస్తున్నా. డిలీట్ దగ్గర డిజేబుల్ కార్స్ అని ఇస్తున్నా. డిజేబుల్ కార్స్ అని ఇద్దాం. సో మనకు అవుతుందా, డిలీట్ చేయడానికి అవుతుందా అనేది చూద్దాం. రైట్, డిజేబుల్ కార్స్. యాక్చువల్గా ఇక్కడ కంట్రోలర్ లెవెల్లో మొత్తం మీద అన్ని ఇచ్చాము. బట్ ఇక్కడ ఒక కార్స్ మాత్రం డిలీట్ యూజర్కి మనం డిలీట్ చేసాం. సో ఇక్కడ చూద్దాం, మిగిలిన అన్ని చూద్దాం. అప్డేట్ కానీ లైక్ డీటెయిల్స్ గెట్ చేసుకోవటము, యాడ్ చేయటము, ఇదంతా చూద్దాం. అంటే డిలీట్ కార్స్ అనేది డిలీట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం మనం. సో క్లయింట్ సర్వర్ అయితే రన్ చేసాం అండ్ క్లయింట్ అగైన్ మళ్ళీ రన్ చేద్దాం. రిఫ్రెష్ అవుతుంది. యాడ్ యూజర్ డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాం. సో యూజర్ డీటెయిల్స్ యాడ్ అయినాయి అండ్ ఎడిట్కి వెళ్దాం. సో ఎడిట్ అయింది అండ్ డిలీట్ ఇచ్చిద్దాం. డిలీట్ డిలీట్ అవుతుందా, అవట్లేదు, సేమ్ అదే ఉంటుంది. సో ఇక్కడ చూడండి అనదర్ అక్కడ వస్తుంది. సో ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. చూడండి, డిలీట్ యూజర్ 5 అంటే లైక్ ఇక్కడ మనం డిలీట్ యూజర్ 5 కదా. సో నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ట్రై చేస్తుంటే నాకు ఇక్కడ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే కార్స్ అనేది మనకి డిజేబుల్ ఉంది కాబట్టి. క్లియర్. సో కార్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.